బోనాలతో పెద్దమ్మ తల్లి గుడి నిండిపోయిందండి నిజంగానే శుక్రవారం పూట. చాలా అనిపించింది నాకైతేను. ఇంతకీ మీరు వెళ్లారా లేదా పెద్దమ్మ తల్లి గుడికి ఆషాఢ మాసంలో? హాయ్ అండి. నా పేరు అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు గనుక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. నాకు చాలా బూస్టప్ అవుతుంది. ఫ్రైడే పూట లాస్ట్ ఆషాఢంలో అని చెప్పి నేను పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్ళానండి. ప్రతి ఒక్కరు కూడా బోనం తీసుకొస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకు. తెలంగాణలో ఫెస్టివల్స్‌లో నాకు బాగా నచ్చేది బోనాలొకటి, బతుకమ్మ ఒకటి. ఆఫ్‌కోర్స్ ఈ 2 పెద్ద పండుగలనుకోండి తెలంగాణకి. మంచిగా అనిపిస్తది అట్లా అమ్మవారికి బోనం పట్టుకొని వస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ వైబ్రేషన్ వస్తది అప్పుడప్పుడు. చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎంట్రన్స్‌లోనే మంచిగా రష్ అయితే ఫుల్ ఉందండి ఫ్రైడే కాబట్టి. ఫస్ట్ గోశాల. నేనెప్పుడు పెద్దమ్మ తల్లి గుడికెళ్ళినా ఫస్ట్ గోశాలనే చూస్తాను. ఎందుకో తెలీదు. నేను చూస్తుండగానే అందులో ఉన్న ఆవులు అట్లా అట్లా పెద్ద పెద్దగా అయిపోతూ ఉంటాయి. ఎప్పుడెళ్ళినా ఏంటా అంత చిన్నది ఆవు అప్పుడే అంత పెద్దగా అయిపోయిందా అనిపిస్తూ ఉంటుందనమాట. తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికొచ్చేమో మంచిగా ఒక్కసారి ఫస్ట్ నేను దర్శనం చేసుకుంటాననమాట. ఆ తర్వాత 11 ప్రదక్షిణాలు చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. అందుకను 11 ప్రదక్షిణాలు చేస్తున్నాను. ఫ్రైడే అందులోని బోనాలు. లైట్‌గా వర్షం గూడా పడుతుంది. అయినా సరే జనం ఎక్కడ తగ్గలేదండి నిజంగానే. ప్రతి ఒక్కరు గూడా బోనాలు తెస్తున్నారు ఆ టైంలో గూడా. ఇది అరౌండ్ మార్నింగ్ 11 ఆ టైంకి చాలా మంచిగా అనిపించింది. రష్ అయితే అసల బామ్మోయ్! నార్మల్‌గా లేరు. ఫ్రైడే కదా! అందులోని లాస్ట్ ఆషాఢంలో కాబట్టి ఇంక ప్రతి ఒక్కరు బోనాలు తెచ్చేవాళ్ళు, లేదంటే తల్లిని దర్శనం చేసుకునేవాళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరును. ఇక్కడ రూ. 1 కాయిన్ పెడితే నిలబడితే గనక మంచి మన మనసులో అనుకున్నయి కోరికలు నెరవేరుతాయి అంటారు కదండీ! అది ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. నేను గూడా ట్రై చేశాను. బట్ నాకు నిలవలేదు. ఒక తర్వాత 11 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఇట్లా దర్శనం అంతా మంచిగా అయిందనమాట. నేను 2 టైమ్స్ ఫస్ట్ నార్మల్‌గా వెళ్ళినప్పుడు ఒకసారి, తర్వాత 11 ప్రదక్షిణాలకి. మంచిగా అక్కడి నుంచి పులిహార తినేసి అటు నుంచి అటు నేను అన్నప్రసాదానికి వెళ్ళిపోయాననమాట. ఫ్రైడే కాబట్టి పెడతారు కన్ఫర్మ్‌గా 450 మెంబర్స్‌కి. ఇ ఇది 1:00కి స్టార్ట్ చేస్తారనమాట. జనమైతే 12 నుంచే లైన్‌లో కూర్చుంటారు. ఎందుకంటే మళ్ళా 450కి అయిపోతారని. మంచిగా ఫుడ్ అంతా చాలా పెడతారండి నిజంగానే. ఒక 4-5 ఐటెమ్స్ అనేవి. తర్వాత చీరలనేది వేలం పాటేస్తారు. ఆ వీక్ మొత్తంలో అమ్మవారికి పెట్టిన చీరలు కానీ, లేదంటే అమ్మవారికి కట్టిన చీరలు కానీ 100 డైలీ వేర్ శారీస్ అయితే రూ. 100. అదే కొంచెం అటు ఇటుగా పట్టు చీరలు లాంటివైతే రూ. 300. అలాగే బ్లౌజ్ పీసెస్ కూడా 10 బ్లౌజ్ పీసెస్ రూ. 100 ఇట్లా వే వేలం పాట పాడతారు. తొలి పాట కింద. తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా ఎవరెవరు ఎంత ఏస్తున్నారో కానీ కలెక్షన్ కూడా చాలా బావుంటుంది. ప్రతి ఒక్కసారి కూడా ఓపెన్ చేసే చూపిస్తారు. వేలం పాటలు కూడా చాలా కొనుక్కుంటారు. ఎందుకంటే అమ్మవారికి పెట్టిన చీర మన దగ్గరకొస్తే అది చాలా బ్లెస్సింగ్‌గా అనిపిస్తది కదా అని. కాకపోతే ఇక్కడ ఆన్‌లైన్ పేమెంట్ ఉండదండి. ఎవరైనా కొనుక్కుంటే గనక క్యాష్ మాత్రమే ఉండాలి. ఆన్‌లైన్ పేమెంట్ అస్సలు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. అదండి సంగతి. ఇంతకీ మీరసలు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లారా లేదా? నేనైతే ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉంటానండి. మా హస్బెండు, పిల్లలతో కలిపి. ఇప్పుడు వాళ్ళు లేరు. నేనొక్కదాన్నే వెళ్ళాను. పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి. వాళ్ళందరూ స్కూల్‌కి, ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది నిజంగానే. ఎప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్ళినా గూడా ఏదో తెలియని ఫీలింగొస్తుంది. వైబ్రేషనొస్తుంది బాగాను. మంచిగా దండం పెట్టుకొని వస్తాను నేనైతేను. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.